హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం ఎడోబ్ ప్రీమియర్ అది కూడా సీసీ వెర్షన్లో మనం క్లాసెస్ చూద్దాం. అది కూడా రెగ్యులర్ క్లాసెస్ చూద్దాం. ఇంతకుముందు క్లాసెస్లో నేను ఎడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సంబంధించిన చాలా ట్యుటోరియల్స్ అండ్ క్లాసెస్ చెప్పాను. నెక్స్ట్ నాకు సంబంధించిన సబ్స్క్రైబర్లు అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న చాలామంది ఎడోబ్ ప్రీమియర్ గురించి రెగ్యులర్ క్లాసెస్ చెప్పమన్నారు. వాళ్ళ గురించి నేనేంటంటే ఎడోబ్ ప్రీమియర్ క్లాసెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నా వీడియో మీరు చూస్తున్నప్పుడు కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి డైరెక్ట్గా వస్తాయి. అలాగే ఇక్కడ పైన తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే నా లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అని క్లిక్ చేయగానే నా లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓల్డ్ అప్డేట్స్ ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ క్లాసెస్ కానీ అదే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ కానీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా రెడ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఈరోజు క్లాస్కి వద్దాం. ఇక్కడ మన ఫస్ట్ క్లాస్లో ఎడోబ్ ప్రీమియర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎడోబ్ ప్రీమియర్ అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఎడోబ్ ప్రీమియర్ అనేది వెరీ యూస్ఫుల్ అండ్ ఈజీ సాఫ్ట్వేర్. ఇది మెయిన్గా యూజ్ చేసేది ఎక్కడంటే వీడియో మిక్సింగ్. మనకి వీడియో మిక్స్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఇక్కడ ఎడోబ్ ప్రీమియర్లో ఉన్నాయి. అలాగే టెలివిజన్ ఛానల్స్లో కూడా బాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్గా న్యూస్ ఛానల్స్లో మనకి ఎడోబ్ ప్రీమియర్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇండియాలో వచ్చేసరికి మ్యారేజ్కి సంబంధించిన వీడియోలో ఎడిటబుల్ చాలా ఎఫెక్ట్స్ మనకి మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్లో యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఎడోబ్ ప్రీమియర్ మ్యారేజ్ వీడియోస్కి బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ మనకి జనరల్గా స్టూడెంట్స్ షార్ట్ ఫిల్మ్స్కి వచ్చేసరికి ఎడోబ్ ప్రీమియర్ బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ కొన్ని హాలీవుడ్ మూవీస్లో మనకి ఎడోబ్ ప్రీమియర్ అనేది యూజ్ చేశారు. అవేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, కొన్ని హాలీవుడ్ మూవీస్కి సంబంధించిన లిస్ట్. ఇక్కడ డెడ్ పూల్, నెక్స్ట్ మానిస్టర్స్, నెక్స్ట్ అలాగే రీసెంట్ మూవీ అవతార్. అవతార్ అంటే మన మొత్తం అవతార్ మూవీ మొత్తం ఎడిట్ చేశారని కాదు, జస్ట్ కొంచెం పార్ట్ వరకు మనకి ఎడోబ్ ప్రీమియర్ అనేది యూజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి బాగా తెలిసిన మూవీ సూపర్ మ్యాన్ రిటర్న్స్. ఇందులో కూడా మనకి ఎడోబ్ ప్రీమియర్ యూజ్ అయింది. ఇలాగే కాకుండా మన ఇండియన్ మూవీస్లో బాగా యూజ్ చేస్తారు. ఎడోబ్ ప్రీమియర్ అనేది ఇండియన్ మూవీస్లో బాగా యూజ్ అయ్యే సాఫ్ట్వేర్. ఓకే, ఈరోజు క్లాస్లోకి వద్దాం. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది అది కూడా ఎడోబ్ ప్రీమియర్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంటర్ఫేస్ కనుక తెలుసుకుంటే సగం సాఫ్ట్వేర్ మీకు తెలిసినట్టే. మీరు ఎప్పుడైనా సరే ఏ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా సరే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది మెయిన్గా తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకి ఎడోబ్ ప్రీమియర్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు, మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనకు కనబడే ప్యానల్స్ కానీ విండోస్ కానీ టూల్ బార్స్ కానీ టూల్స్ కానీ వీటన్నిటిని మనం ఇంటర్ఫేస్ అంటాం. అవి ఎక్కడెక్కడ ఉంటాయి అని తెలుసుకోవడమే మనం ఇంటర్ఫేస్ తెలుసుకోవడం. ఓకే, సపోజ్ మీరు ఫోటోషాప్ ఓపెన్ చేశారు. ఓకే, ఫోటోషాప్లో కనబడే ప్యానల్స్ విండోస్, సపోజ్ న్యూ పేజ్ ఓపెన్ చేసిన ఫైల్లో న్యూ ఓపెన్ కట్టుగా మనకేంటంటే న్యూ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకు కనబడేదంతా ఫోటోషాప్కి సంబంధించిన ఇంటర్ఫేస్. అలాగే మన ప్రీమియర్లో కూడా ఇక్కడ కనబడేదంతా ప్రీమియర్కి సంబంధించిన ఇంటర్ఫేస్. మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మీకు ఇలాగ ఉండదు. మీకు ప్యానల్స్ కానీ విండోస్ కానీ చాలా ఉంటాయి. మనకి వెర్షన్స్ మారే కొద్దీ ఇవన్నీ పెరుగుతాయి, మనకి ప్యానల్స్ అనేవి పెరుగుతాయి. కానీ ఏంటంటే బేసిక్ ఎడిటింగ్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ సేమ్. సపోజ్ ప్రాజెక్ట్ మనం ఒక వీడియో కానీ ఇమేజ్ కానీ ఆడియో కానీ ఇంపోర్ట్ చేసుకోవాలి, మనకి ఏ వెర్షన్లో అయినా ప్రాజెక్ట్ ప్యానల్ కంపల్సరీగా ఉండాల్సిందే. అలాగే మన ప్రోగ్రామ్ విండో, ఇక్కడ మనకి ప్రోగ్రామ్ మానిటర్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ప్రోగ్రామ్ మానిటర్ అంటాం. అలాగే సీక్వెన్స్ మానిటర్ అంటాం. ఈ సీక్వెన్స్ మానిటర్ని కూడా మనకి ప్రతి వెర్షన్లో ఉండే విండో. నెక్స్ట్ వచ్చేసరికి కింద టైమ్ లైన్ అనేది ప్రతి వెర్షన్లో ఉన్నదే. నెక్స్ట్ టూల్ బార్ అనేది సేమ్. నెక్స్ట్ అలాగే సోర్స్ విండో, మనం వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ చేస్తే ఆ వీడియో ఏ వీడియోనో మనం చెక్ చేసుకోవడానికి సోర్స్ విండో ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే మనకి ఎఫెక్ట్స్ సంబంధించిన ప్యానల్, అలాగే చాలా ప్యానల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే నేనేం చేశానంటే ఎడిట్ చేసుకున్నా. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏంటంటే తెలుసుకోండి. ఫస్ట్ పైన వచ్చేసరికి ఎడోబ్ ప్రీమియర్కి సంబంధించిన పాత్, మనం సేవ్ చేసిన పాత్, ఇది ఎలా సేవ్ చేయాలి అదంతా ప్రాసెస్ నెక్స్ట్ వచ్చింది. ఫస్ట్ పాత్ అనేది మనకి సీసీ వెర్షన్లో పైన కనబడుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి కింద మెయిన్ మెనూ బార్.
మెయిన్ మెనూ బార్ అంటే ఏంటంటే మనకి నోట్ ప్యాడ్ నుంచి మాయా వరకు ప్రతి సాఫ్ట్వేర్లో మనకి మెనూ బార్ అనేది కామన్గా వచ్చేది. మనకి ఫైల్ ఎడిట్ అనేది కామన్గా వస్తాయి, తర్వాత అన్నీ మనకి మారుతూ వస్తాయి. ఓకే, ఫైల్ ఎడిట్, క్లిప్, సీక్వెన్స్, మార్కర్, నెక్స్ట్ టైటిల్, విండో, హెల్ప్, వీటన్నిటిని కలిపి మనకి మెనూస్ అన్నాం కాబట్టి మెయిన్ మెనూ బార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద ప్రాజెక్ట్ ప్యానల్. ఇది కూడా అన్ని వెర్షన్స్లో ఉండేదే. ప్రాజెక్ట్ ప్యానల్ అంటే మనం ఏదైనా వీడియో కానీ ఆడియో కానీ ఇమేజ్ కానీ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ప్రాజెక్ట్ విండోని మనం యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ మానిటర్ ఆర్ సీక్వెన్స్ మానిటర్. ఇది వచ్చేసరికి ప్రోగ్రామ్ సంబంధించిన మానిటర్. ఇప్పుడు మనం ఏదైనా వీడియోని ఎడిట్ చేయాలంటే మనకి ఇక్కడ కనబడుద్ది, ఇది మెయిన్ విండో మనకి. నెక్స్ట్ కింద టైమ్ లైన్. టైమ్ లైన్ అనేసరికి మనకి ఆడియో కానీ వీడియో కానీ ఒక ఇమేజ్ని కానీ మనం మాడిఫై చేసుకోవడం కోసం మనం టైమ్ లైన్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ టూల్స్, మనం ఏదైనా వీడియోని కట్ చేసుకోవడం కానీ యాడ్ చేసుకోవడం కానీ నెక్స్ట్ ఇలాగా మనం యూజ్ చేసుకోవడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి, వాటిని టూల్స్ అంటాం. ఈ బార్ని టూల్ బార్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి సోర్స్ విండో ఉంది. సోర్స్ అంటే ఏం లేదు, మనకి ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఆ వీడియో ఏంటో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కాబట్టి దాన్ని సోర్స్ అన్నాం. నెక్స్ట్ ఎఫెక్ట్స్ కంట్రోలర్. అలాగే మనకి చాలా ప్యానల్స్ ఉంటాయి, అవన్నీ మనకి విండోలో వస్తాయి. ఓకే, అలాగే ఇక్కడ చివర మనకి ఆడియో మీటర్ అని ఉంది. సపోజ్ ఏదైనా ఆడియో ప్లే అవుతుంటే మనకి మీటర్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వద్దు అనుకుంటే ఏం లేదు, పైన రైట్ క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్, ఇది అవసరం లేదు నాకు. ఓకే, ఇంతవరకు మనకి ఇంటర్ఫేస్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ సపోజ్ మీకు టూల్స్ వద్దనుకున్నారు అనుకోండి, ఏం లేదు, రైట్ క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్ అంటే సరిపోద్ది. లేదా మీకు పైకి కావాలి, ఈ టూల్స్ ప్యానల్ అనేది పైకి కావాలంటే ఏం లేదు, జస్ట్ క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు హియర్, ఇక్కడ డ్రాప్ చేస్తే చాలు, ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ మనకి 3 ప్యానల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇలాగా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్క్ స్పేస్కి సంబంధించి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ విండోలోకి వెళ్ళి వర్క్ స్పేసెస్ అంటే ఆల్ ప్యానల్స్ అని క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ మనకు కనబడే ప్రతి ప్యానల్ మనకి ఇక్కడ ఉంటుంది. మనకి ప్రీమియర్లో ఉండే ప్రతి ప్యానల్ ఆల్ ప్యానల్స్లో మనకు కనబడుద్ది. చూడండి ఇక్కడ ఇవన్నీ మనకి ప్యానల్స్. నెక్స్ట్ టైమ్ లైన్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్యానల్ అనేసరికి కిందకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ సోర్స్ విండో మీకు ఓపెన్ చేయగానే ఇలా కనబడుద్ది, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి విండోలో వర్క్ స్పేసెస్లో అసెంబ్లీ, చూడండి ప్రాజెక్ట్ ప్యానల్ పెద్దగా వచ్చింది. ప్రోగ్రామ్ విండో ఆర్ ప్రోగ్రామ్ మానిటర్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ టైమ్ లైన్ ఇక్కడ వచ్చింది, ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియోకి సంబంధించిన ఇంటర్ఫేస్ కావాలంటే ఆడియో ఇలాగా, లేదా కలర్కి సంబంధించిన వర్క్ స్పేస్ చూడండి. నెక్స్ట్ ఎడిటింగ్ సంబంధించిన ఇంటర్ఫేస్, ఇది నేను ఆల్రెడీ అడ్జస్ట్ చేసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి టైటిల్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్ చూడండి, టైటిల్కి సంబంధించిన ఇంటర్ఫేస్. ఓకే, మీరు ఒకవేళ అడ్జస్ట్ చేశారనుకోండి, నాకు ఇందులో ఆడియో క్లిప్ మిక్సర్ అవసరం లేదు, రైట్ క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్. నెక్స్ట్ మెటా డేటా కూడా అవసరం లేదు, క్లోజ్ ప్యానల్. ఎఫెక్ట్స్ కంట్రోల్ కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి టైటిల్ అవసరం లేదు, ఇది కూడా క్లోజ్ ప్యానల్. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ కావాలి, ఎఫెక్ట్స్ వచ్చేసరికి నాకు ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఓకే, సోర్స్, ఎఫెక్ట్స్ కంట్రోల్, ఓకే 3 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్యానల్ పైకి కావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీడియా బ్రౌజర్ అవసరం లేదు, క్లోజ్ ప్యానల్. అవసరం లేవన్నీ మనం క్లోజ్ చేసుకోవచ్చు, లైబ్రరీ కూడా అవసరం లేదు. ఓకే, టైమ్ లైన్ ఇక్కడ కావాలి. నెక్స్ట్ టైటిల్కి సంబంధించిన ప్యానల్ అవసరం లేదు, క్లోజ్ ప్యానల్. ఇలాగ మనకు అవసరం లేని ప్యానల్స్ అన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కావాల్సిన ప్యానల్, సపోజ్ ప్రాజెక్ట్ ప్యానల్ కిందే కావాలంటే మీరు కిందకి కార్నర్లో డ్రాగ్ చేసుకుంటే ప్రాజెక్ట్ ప్యానల్ కిందకు వచ్చింది, మీరు మూవ్ చేసుకొని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా ఇలా మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైం లైన్ ఇక్కడ కావాలి. నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు, క్లోజ్ ప్యానల్, ఇది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కావాలి నాకు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వర్క్ స్పేస్, ఈ ఇంటర్ఫేస్ నేనేం చేసుకుంటున్నానంటే సేవ్ చేస్తున్నా. విండోలోకి వెళ్ళి వర్క్ స్పేస్, నెక్స్ట్ సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్. ఇక్కడ మనం పేరు వచ్చు, సపోజ్ తెలుగు టెక్ సొల్యూషన్స్ అని ఇచ్చి ఓకే అన్నాను అనుకోండి.
మీకు ఇక్కడ వర్క్ స్పేస్లో ఇక్కడ వచ్చేస్తుంది తెలుగు టెక్ సొల్యూషన్స్. సపోజ్ మీరు వేరే దానికి వెళ్ళిపోయారు, గబుక్కున ఆడియోకి వెళ్ళిపోయారు, మీకు ఇంతకుముందు మనం తీసుకున్నట్టుగా కావాలి ఇంటర్ఫేస్, విండోలోకి వచ్చి వర్క్ స్పేస్లోకి వచ్చి ఇక్కడ తెలుగు టెక్ సొల్యూషన్ అనగానే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఆల్ ప్యానల్స్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకి పైన ఒక టూల్ బార్ ఉంది. ఇంతకు ముందు వెర్షన్స్లో ఈ టూల్ బార్ లేదు. ఇదేంటంటే మనం ఇంటర్ఫేస్ ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎడిటింగ్, కలర్ లేదు, నేను ఇంతకుముందు తీసుకున్న తెలుగు టెక్ సొల్యూషన్స్ ఇంటర్ఫేసే కావాలనుకుంటే ఇక్కడ కూడా వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది. ఇలాగా మనం ఇంటర్ఫేస్కి సంబంధించిన క్లాసు ఈరోజు చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా చాలా ఆప్షన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.